అసలు ఎవరి శంభాజీ మహారాజ్? ముఘల్స్ ఎంపైర్ ని భయపెట్టిన రక్తం ఇది. ఇలా ఉన్న ముఘల్స్ ఎంపైర్ ని ఇలా మరాఠా ఎంపైర్ గా చేంజ్ అవ్వటానికి కారణం ఈ ఫ్యామిలీ. ఛత్రపతి శివాజీ కొడుకే శంభాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ తర్వాత ఆ మరాఠా ఎంపైర్ ని శంభాజీ మహారాజ్ రన్ చేశాడు. 9 సంవత్సరాల్లో 140 వార్స్ చేస్తే ఒక్కడి కూడా ఓడిపోలేదు. లయన్ కేజ్ లోకి వెళ్లి ఆ లయన్ నోరుని చీల్చి చంపిన వీరుడు. అలాంటి వీరుడు ఒకరోజు మొఘల్స్ కి చిక్కాడు. 40 రోజులు టార్చర్ చేశారు శంభాజీ మహారాజ్ ని. శంభాజీ మహారాజ్ టంగ్ ని కట్ చేశారు. కళ్ళలో ఐరన్ రాడ్ ని పెట్టి టార్చర్ చేశారు. శంభాజీ మహారాజ్ స్కిన్ ని మొత్తం ఒలిచి బాడీ మొత్తం సాల్ట్ పెట్టారు. ఇస్లాంలోకి కన్వర్ట్ అయితే వదిలేస్తా అని ఔరంగజేబ్ చాలా సార్లు చెప్పాడు. కానీ హిందూగానే చనిపోతా అని జై జగదాంబ అని చెప్తూ ప్రాణాలు విడిచాడు. మన బ్లడ్ గ్రూప్ ని బేస్ చేసుకొని మన పర్సనాలిటీ ఏంటో చెప్పొచ్చు తెలుసా? రీసెంట్ గా యూకేలో జరిగిన స్టడీలో ఈ విషయం గురించి డాక్టర్స్ చెప్పారు. A+ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు వెరీ క్రియేటివ్ మైండ్ అండ్ ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు. B+ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు వెరీ ప్యాషనేటివ్ గా అండ్ స్ట్రాంగ్ మెంటాలిటీతో ఉంటారు. AB+ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు వీళ్ళు కంట్రోల్ మైండ్ అండ్ మతిమరుపు ఎక్కువ ఉంటుంది. O+ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు వీళ్ళకు హై కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉంటుంది. మరి మీ బ్లడ్ గ్రూప్ ఏంటో కామెంట్ చేయండి. వరల్డ్ లో అన్ని రివర్స్ కంటే గంగా రివర్ లో వాటర్ క్లీన్ అండ్ 25% ప్యూర్ గా ఉంటాయని మీకు తెలుసా? చాలా ఇయర్స్ నుంచి బాటిల్లో స్టోర్ చేసిన గంగా రివర్ వాటర్ ని USA లోని సైంటిస్టులు టెస్ట్ చేశాక వాళ్ళు కూడా షాక్ అయ్యారు. గంగా వాటర్ ని ఒక బాటిల్లో చాలా ఇయర్స్ స్టోర్ చేసినా కూడా ఆ వాటర్ ఇంకా క్లీన్ అండ్ ఫ్రెష్ గానే ఉన్నాయని చెప్పారు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రివర్స్ కంటే కూడా ఈ గంగా రివర్ లో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి 25% ఎక్కువ ఉన్నాయని చెప్పారు. గంగా రివర్ అనేది హిమాలయాస్ నుంచి అనేక మొక్కలను తాగుతూ రావడం వల్ల ఈ వాటర్ లో చాలా మెడికల్ ప్రాపర్టీస్ ఉన్నాయని కూడా చెప్పారు. ఈ గంగా రివర్ హిమాలయాస్ నుంచి రావడం వల్ల ఈ వాటర్ లో చాలా మినరల్స్ ఉంటాయని, దీనివల్ల ఈ వాటర్ లో సెల్ఫ్ క్లీనింగ్ చేసుకునే ప్రాపర్టీస్ ఉంటాయని కూడా చెప్పారు. 4500 మీటర్స్ డెప్త్ లో -2 డిగ్రీ సెల్సియస్ లో ఉండే బ్లాక్ డెవిల్ ఫిష్ ఫస్ట్ టైం బయటకు వచ్చింది. ఇలాంటి ఒక ఫిష్ ఉందని, ఈ ఫిష్ కి ఒక బల్బ్ ఉంటుందని స్టోరీస్ లో కార్టూన్స్ లో తప్ప ఎవరు రియల్ గా చూడలేదు. కానీ ఈ ఫిష్ కొన్ని డేస్ బ్యాక్ 4.5 కిలోమీటర్స్ డెప్త్ నుంచి ఎందుకు సడన్ గా వచ్చిందో ఎవరికి అర్థం కావడం లేదు. -2 డిగ్రీ సెల్సియస్ లో ఉండే బ్లాక్ డెవిల్ ఫిష్ సడన్ గా మన సర్ఫేస్ లోకి ఎందుకు వచ్చిందో తెలియదు. న్యాచురల్ డిజాస్టర్స్ ని ప్రిడిక్ట్ చేసే ఓవర్ ఫిష్ బయటకు వచ్చింది. ఫిక్షనల్ క్యారెక్టర్ అనుకున్న బ్లాక్ డెవిల్ ఫిష్ బయటకు వచ్చింది. ఆస్ట్రేలియాలో 150 కిల్లర్ వేల్స్ సముద్రం బయటకు వచ్చి చనిపోయాయి. వీటన్నిటి గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వరల్డ్ వార్ 2లో హిట్లర్ కి మిసైల్స్ ని బిల్డ్ చేసింది మన తెలుగువాడే అని మీకు తెలుసా? ఇతని పేరు విశ్వనాథ్ శాస్త్రి గారు. 1893లో గోదావరిలో జన్మించాడు. ఈ విశ్వనాథ్ గారు అన్ని వేదాల్లో చాలా నిపుణులు. అన్ని వేదాలని డీకోడింగ్ చేయగలిగిన వ్యక్తి. 1938లో వరల్డ్ వార్ 2 స్టార్టింగ్ లో హిట్లర్ మన వేదాస్ నుంచి మిసైల్స్, వెపన్స్ ని బిల్డ్ చేద్దాం అనుకున్నాడు. అయితే ఈ వేదాస్ ని డీకోడింగ్ చేయడానికి ఇండియాకి వచ్చి గోదావరిలో ఉన్న విశ్వనాథ్ శాస్త్రి గారిని జర్మనీకి తీసుకొని వెళ్ళాడు. విశ్వనాథ్ శాస్త్రి గారు జర్మనీకి వెళ్లి ఆ వేదాస్ అన్నిటిని డీకోడ్ చేసి కొన్ని మిసైల్స్ అండ్ వెపన్స్ ని తయారు చేశారు. వరల్డ్ వార్ 2లో మోస్ట్ డేంజరస్ మిసైల్స్ V1 రాకెట్ ని బిల్డ్ చేసింది మన విశ్వనాథ్ శాస్త్రి గారే. ఇంకా చాలా మిసైల్స్, వెపన్స్ ని ఆ వేదాస్ నుంచి డీకోడ్ చేసి బిల్డ్ చేశాడు. హిట్లర్ ఆర్మీలో కీ రోల్ ప్లే చేసింది కూడా మన తెలుగువాడే. కానీ ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియదు. మన బుక్స్ లో కూడా విశ్వనాథ్ శాస్త్రి గారి గురించి ఎక్కడ రాయలేదు. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.